హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు సేమియా పాయసం తినాలనిపించి చేసుకుందామని అనుకున్నాను. దానికి కావాల్సినవి జీడిపప్పులు, బాదం పప్పులు స్లైసెస్గా కట్ చేసుకున్న, మిల్క్, అలాగే ఒక కప్పు సేమియా, కొంచెం నెయ్యి. ఫస్ట్ ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు ఏంటో బాగా క్రేవింగ్స్గా అనిపించి చేసుకుందామని ఈవినింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకుని మనకి కావాల్సినంత అంటే నట్స్ని బట్టి వేసుకోవాలి. వేసుకుని నాకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి నేను చేసే సేమియా పాయసంలో. అదేంటి అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. నెయ్యి వేసేసుకున్న తర్వాత జీడిపప్పులు అలాగే ఈ బాదం పప్పులు కూడా స్లైసెస్గా చేసేసుకున్నాను కదా, అవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక ఇలా మామూలుగా మంచిగా ఇట్లా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగాక వీటిని సైడ్కి తీసుకుని సేమియా కూడా వేయించుకోవాలి. అదే గిన్నెలో అదే నేతితో వేయించుకోవాలి. ఎక్కువ నెయ్యి వేసినా వెగటగా ఉంటుంది కదా, అందుకని వేయించుకున్న తర్వాత ఇది కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా తీసుకుని ఇట్లా పాలల్లో మిక్స్ చేసేసుకోవాలి. ఆ నట్స్ అలాగే ఈ సేమియా కాచి చల్లార్చుకున్న పాలల్లో వేసుకుని ఆ తర్వాత వీటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఏంటి, ఈ సేమియాని, ఈ నట్స్ని, పాలని అన్నిటినీ కూడా మంచిగా బాయిల్ చేసుకుని సేమియా ఉడికేదాకా కలుపుతూ అలా కింద అడుగంటకుండా కలుపుతూ చేసుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఉడికింది అని తెలిసిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ మనకి అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, మన టేస్ట్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, అదేనండి కుంకుమ పువ్వు. ఇది కూడా వేసేసి, అంటే వీడియో సరిగ్గా రాలేదని చెప్పి 2 times వేసాము, 1 time వేస్తే సరిపోతుంది. వేసి మంచిగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ కుంకుమ పువ్వు వేసాక ఒక 10 minutes పొయ్యి మీద ఉంచుకోవాలండి, మినిమం ఒక 5 minutes అయినా, ఎందుకంటే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అప్పుడు మనకి మంచిగా. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు నేను చేయడంలో, వీడియో తీసేది ఆయనే. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఇలా బాగా కలిపేసుకుని ఇంకా మనము సర్వ్ చేసుకుని తినేస్తే సరిపోతుంది. ఈరోజు మంచిగా సేమియా పాయసం తినాలనిపించి ఆలస్యం ఎందుకులే, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని చేసేసుకున్నాం. ఇది మా సర్వింగ్ బౌల్.